నిర్మించాలి. తిప్పట్ల దాటికి ధ్వంసమైన రోడ్డుని వెంటనే నిర్మించాలి. ఆపాలి ఇసుక మాఫియా. ఆపాలి ఇసుక మాఫియా. వెంటనే నిర్మించి రక్షణ కల్పించాలి. ఆత్మకూర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీసీల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమానికి ఇచ్చేసిన మా ఎస్సీ సోదరులు అట్లాగే మీడియా మిత్రులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ నిరసన తెలియడానికి ప్రధాన కారణం ఏమిటంటే ఆత్మకూరు నుంచి మెయిన్ దారి ఇది. ఈ దారి నుంచి మురగలకి వెళ్ళాలన్నా, నల్బడిపల్లికి వెళ్ళాలన్నా, కనుగురుపల్లికి వెళ్ళాలన్నా, లేకపోతే బట్టేపాడు, అప్పారపాలెం, వీర్లగుడిపాడు, చేజర్ల మండలంలోని అన్ని విలేజ్లకి కలవాయితో పోల్చుకుంటే ఆదురుపల్లికి ఎట్లా వెళ్ళాలని ఇదే మెయిన్ రహదారి. ఈ రహదారి అప్పారపాలెం నుండి ఇసుక ఇచ్చి ఏర్పాటు చేయడం వల్ల అక్కడ నుండి వస్తున్న టిప్పర్లు అధిక లోడుతో వచ్చి ఈ బ్రిడ్జి కూలిపోవడం వల్ల రాకపోకలకు అంతరాయం జరుగుతుంది. ఒక 5 రోజులైంది ఇప్పుడు బ్రిడ్జి పడిపోయి. ఇంతవరకు ఎటువంటి అధికారి స్పందించలేదు. ప్రజలకు ఇంత నష్టం జరుగుతుంది. బస్సు అయితే 5 రోజుల నుంచి బస్సు రాకపోకలు ఆగిపోయాయి. చిన్న వెహికల్స్ మాత్రమే వెళ్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రాంతం నుంచి సుమారుగా ఒక 500 మంది పిల్లలు, స్కూల్ పిల్లలు, ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్ వ్యాన్లలో భయాందోళనకు గురవుతూ వెళ్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వాళ్ళకి ప్రభుత్వమే తగిన నష్టం కలిగించాలి. ప్రభుత్వం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. అదేవిధంగా ఇది పడిపోయిన వెంటనే పోలీస్ శాఖ వారు ఇక్కడ బారిగేడ్స్ ఏర్పాటు చేసి కొంతవరకు ఇక్కడ ప్రమాదం జరగకుండా అరికట్టడం జరిగింది. ముఖ్యంగా ఎస్ఐ జిల్లాని గారు దీని దగ్గరుండి ఇది ఏర్పాటు చేసినందుకు ఎస్ఐ గారికి థ్యాంక్ యూ. అదేవిధంగా అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఉంది. ఇది ఇన్ని గ్రామాలకు వెళ్ళే మార్గం వెంటనే నిర్మించకుండా దీన్ని ఇట్లా వదిలేయడం సమంజసం కాదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.